పల్లి పోలీసులు మరోసారి తెలంగాణ భవన్ కు వెళ్లారు. పంచనామా చేయడం కోసం తెలంగాణ భవన్ కు వెళ్లారు. అయితే యూనిఫామ్ లేకుండా ఎలా వస్తారంటూ తెలంగాణ భవన్ సిబ్బంది పోలీసులను అడ్డుకున్నారు. దీంతో సిబ్బందికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. నాంపల్లి పోలీసులు మరోసారి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. పంచనామా చేయడం కోసమే తెలంగాణ భవన్ కు వెళ్లారు పోలీసులు. అయితే యూనిఫామ్ లేకుండా ఎలా వస్తారంటూ కూడా తెలంగాణ భవన్ సిబ్బంది పోలీసులను అడ్డుకున్నారు. దీంతో సిబ్బందికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. భారీ బందోబస్తు మధ్య నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం తెలంగాణ భవన్ లో బాల్కా సుమన్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేపట్టారు. ఆ తర్వాత పోలీసులతో బీఆర్ఎస్ న్యాయవాదులు మాట్లాడారు. నాంపల్లి పిఎస్ లో బాల్కా సుమన్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని, ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అబిడ్స్ ఏసీపీ తెలిపారు. పోలీసులు భారీగా మోహరించడంతో కొంతసేపటి తర్వాత బాల్కా సుమన్ తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. తెలంగాణ భవన్ కు వచ్చిన పోలీసులు అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. బాల్కా సుమన్ పై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేశామని బాల్కా సుమన్ తరపు లాయర్ తెలిపారు. ఆ విషయం తెలిసే పోలీసులు హడావిడి చేస్తున్నారని లాయర్ లక్ష్మణ్ అన్నారు. పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేస్తే పెట్టాల్సిన కేసులు పెట్టారని, ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో పెట్టిన సెక్షన్లు సుమన్ కు వర్తించవని మీడియాకు వెల్లడించారు. ఈ విషయంలో తాము లీగల్ గా ప్రొసీడ్ అవుతామని, విచారణకు సహకరిస్తామని చెప్పారు. మరోవైపు బాల్కా సుమన్ పై నాంపల్లి పిఎస్ లో కేసు నమోదైందని ఏసీపీ ప్రవీణ్ వెల్లడించారు. సింగరేణి అధికారి ఫిర్యాదుతో బాల్కా సుమన్ పై కేసు నమోదు చేశామన్నారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బాల్కా సుమన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 3 రోజులుగా బాల్కా సుమన్ ఆచూకీ తెలియలేదని, బీఆర్ఎస్ భవన్ లో ఉన్న బాల్కా సుమన్ కు నోటీసులు ఇచ్చి తీసుకువెళ్లేందుకు వచ్చామని ఏసీపీ ప్రవీణ్ వెల్లడించారు. బాల్కా సుమన్ ను తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్కా సుమన్ ను తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులో పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందు బాల్కా సుమన్ మీడియా ముందుకు వచ్చారు. ప్రశ్నిస్తున్న గొంతుకులను కావాలని వేధిస్తున్నారు, అరెస్టుల పేరుతో భయపెడుతున్నారంటూ కూడా బాల్కా సుమన్ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అరెస్టుకు ముందు కాంగ్రెస్ సర్కార్పై బాల్కా సుమన్ ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తనపై 226 కేసులు పెట్టిందన్నారు. సుమారు 4 సందర్భాల్లో తనపై లాఠీ చార్జ్ జరిగిందని మీడియాకు వెల్లడించారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తనను వేధిస్తోందన్నారు. కేతనపల్లి మున్సిపాలిటీని అక్రమంగా దక్కించుకునేందుకు తనను జైలుకు పంపించారని ఆరోపించారు. జైలులో తనకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, కనీస వసతులు కల్పించకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కుట్రపూరితంగా తనను జైలుకు పంపిస్తున్నారని చెప్పారు. తాను ఎటూ పారిపోలేదని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు బాల్కా సుమన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద కానీ, 420 హామీల మీద కానీ, వివిధ డిక్లరేషన్ల మీద కానీ ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించుడు వారికి పరిపాటిగా మారిపోయింది.
ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు భరించి సుమారు 4 సందర్భాల్లో లాఠీ చార్జీల్లో గాయపడి చెంచల్గూడ చెర్లపల్లి జైళ్లలో 2009 నుంచి 2014 వరకు వివిధ సందర్భాల్లో జైళ్లలో ఆనాడు నన్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచింది. మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టింది. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మీరు చూస్తే కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలుచుకుంటే కేవలం 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెసు అన్యాయంగా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద, నాతో పాటు మా నాయకులు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచారు. సో అక్కడ అనేక రకాల జైల్లో కూడా ఇబ్బంది పెట్టిర్రు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇవ్వలే. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి అక్కడ ఉంటుంది. ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలే. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించారు. అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, మంత్రి వివేక్ది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కడుపు మంట చల్లారనట్టుంది. నాకు చట్టం మీద, వ్యవస్థల మీద, న్యాయస్థానం మీద, మా అంబేద్కర్ గారు మహానుభావుడు రాసిన రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది. ఈ అరెస్టులు, కేసులు, వేధింపులు, జైళ్ళు ఇవన్నీ కూడా మా లీగల్ టీం చూసుకుంటుంది. సో చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగం పట్ల దాన్ని అనుసరించేటటువంటి వ్యక్తిగా, గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, డెఫినెట్గా లా అబైడింగ్ సిటిజన్గా నేను అన్ని వ్యవస్థలకు కోఆపరేట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇక కొన్ని ఛానళ్ళు సుమన్ పారిపోయింది, అటుపోయింది, ఇటుపోయింది అంటూ నేను ఎటు పోలే. తెలంగాణ భవన్లో మా పార్టీ యాక్టివిటీ ఉంది. విద్యార్థి భవన్కి సంబంధించినటువంటి మెంబర్షిప్ యాప్ తయారు చేసేది ఉంది. ఆ పనిలో మేము నిమగ్నమైన, మేము ఎటు పోలే. డెఫినెట్గా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తా.